డివిజన్ నుంచి సిట్టింగ్ కార్పొరేటర్ రాజా జీరారెడ్డి గారు పోటీలో ఉన్నారు. వారు ఎత్తున స్థానిక మహిళలుగా పెద్ద ఎత్తున ఉన్నారు. చెప్పండి మేడం, మీరు గతంలో సిట్టింగ్ కార్పొరేటర్గా ఉన్నారు, మళ్ళీ మీకు విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి? తప్పకుండా భారతీయ జనతా పార్టీ 2016లోనే ఆర్కేపురం డివిజన్లో జెండా ఎగరేయడం జరిగింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బలం పుంజుకుంది తెలంగాణలో. దానికి ముఖ్య కారణము కేసీఆర్ గారు చేస్తున్న అవినీతి పాలన, కుటుంబ పాలన. దాని మీద విసిగిపోయిన ప్రజానీకం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీని చాలా బలంగా గెలిపించబోతున్నారు. మేము కూడా గత 5 సంవత్సరాల నుంచి చేస్తున్న డెవలప్మెంట్ విషయంలో ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. ప్రజల పూర్తి మద్దతు మాకున్నది. తప్పకుండా ఈ రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో మేము అధిక మెజార్టీతోటి విజయం సాధించబోతున్నాం. ఆల్రెడీ సిట్టింగ్ కార్పొరేటర్ ఉన్నారు కదా, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు డివిజన్లలో చేపట్టారు? నియర్లీ మేము 40 crores వరకు నేను అభివృద్ధి చర్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా రెయిన్ వాటర్ పోవడానికి కానీ, డ్రైనేజ్ ఇష్యూస్ కానీ, పెద్ద పెద్ద మేజర్ ఇష్యూస్ మేము సాల్వ్ చేయడం జరిగింది. ఇంకొక చిన్న నాలా ఉంది, అది కూడా మేము తప్పకుండా సాల్వ్ చేస్తాం. ఇంకొకటి ప్రాజెక్ట్ నడుస్తున్నది. ఎప్పుడు నేను ప్రజల మధ్యలో ఉంటాను, వారి సమస్యలు నిత్యము వాటి మీద నేను అబ్జర్వ్ చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇప్పటికే వరద సాయం మీ ప్రభావిత ప్రాంతాలు, ముంపు ప్రాంతాలు ఏమి అందించారా? ఇప్పటికే మీ రాష్ట్ర నాయకత్వం చెప్తుంది మేము బల్దియా మీద మేయర్ పీఠం ఎగిరేస్తే 25,000 రూపాయలు ఇస్తామంటున్నాం. తప్పకుండా అండి. మొన్న జరిగిన వరద బాధితుల్లో ఎవరైతే నష్టపోయినరో మా ఆర్కేపురం డివిజన్లో వాళ్లకు కాకుండా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళ కార్యకర్త ఇళ్లలో ఓటు కోసం పైసలు పంచడం జరిగింది. మా భారతీయ జనతా పార్టీ సంజయ్ అన్న గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు మేము బల్దియాలో జెండా ఎగరేస్తే తప్పకుండా ఎవరైతే వరద బాధితులు నష్టపోయినారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి తప్పకుండా వాళ్ళకి సహాయం అందిస్తాం. ఆల్రెడీ ఇప్పటికీ మీకు బీజేపీ సిట్టింగ్ కార్పొరేటర్ 4 ఊరు. ఒకవేళ మీకు భారతీయ జనతా పార్టీకి గ్రేటర్లో మెజార్టీ సీట్లు వస్తే మీరు మేయర్ సీట్ని ఏమైనా ఆశిస్తారు? తప్పకుండా భారతీయ జనతా పార్టీ సార్ మేయర్ సీటు కైవసం చేసుకుంటుంది. భారతీయ జనతా పార్టీ గాలి అలా వీస్తున్నది. ఇప్పుడు మేయర్ సీట్ అంటారా, అది పార్టీ అధిష్టానము. రేపు రాష్ట్ర పార్టీ ఏ విధంగా నిర్ణయిస్తే దానికి నేను శిరస వహిస్తాను. థ్యాంక్ యూ.